ఈరోజు చాలా బాధాకరంగా ఉంది గైస్. అప్పటి నుంచి ఇంక ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తూ వచ్చాను. క్రాక్ అయితే కనబడింది. వాటర్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. చాలా టైం పెట్టింది, చాలా కష్టపడ్డాం. హలో గైస్, వెల్కమ్ టు అజింషేక్ బ్లాగ్స్. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది గైస్. ఎందుకో మీరు తమ్ముని చూసుంటారు కదా, సో అదే జరిగింది గైస్. నా యొక్క ఫిష్ జర్నీలో ప్రాబ్లమ్స్ ఇంకా తగ్గట్లేదు గైస్. అప్పటి నుంచి ఇంక ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తూ వచ్చాను. ఎంతో కష్టపడి నేను ఫిష్ సెటప్ చేసుకున్నాను. చేసిన తర్వాత మొత్తానికి ఫిష్ సెటప్ అయిపోయింది కదా అని ఫిష్ ఆర్డర్ ఇస్తాను. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల నేను ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే, నేను రాత్రి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని మొత్తం ట్యాంక్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మొత్తం ఎలా ఉందనేది. సో అలా చూస్తూ నేను ట్యాంక్ బ్యాక్ సైడ్ అలా సైడ్ అని చూసుకుంటూ వస్తే చిన్న క్రాక్ అయితే కనబడింది. ఏం చేస్తాను గైస్, ఇప్పుడు వెళ్ళి మొత్తం చేస్తున్న ట్యాంక్ సెటప్ అంతా మొత్తం రిమూవ్ చేయాలి. సో వాటర్ని రిమూవ్ చేయాలి, శాండ్ రిమూవ్ చేయాలి, ఇంకా అక్కడ ఉన్న సెటప్ని మొత్తం రిమూవ్ చేసి ఇంకా క్రాక్ని అయితే సిలికాన్తో అయితే మనం మొత్తం క్లోజ్ చేయాలి ఆ చిన్న క్రాక్ని. ఆ క్రాక్ ఎక్కడుందో మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. మీరు తమిళ చూసారు కదా, మీకు తమిళ చూస్తే మీకు పెద్దగా వస్తుంది, కానీ నాకు ప్లస్ ఏంటంటే వాటర్ లీక్ అవ్వలేదు. జస్ట్ సెంటర్లోనే చిన్నది కార్నర్లోనే జస్ట్ పిచ్ అయితే లేచిపోయింది. సో అక్కడ నుంచి మన వర్క్ని అయితే స్టార్ట్ చేయాలి. అంటే ట్యాంక్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి. మొత్తం అక్కడ చాలా గత్తరైపోద్ది ఇప్పుడు. ఇంకా చాలా పెద్ద పని పడిపోయింది నాకు. ఇంకొక 2 hours పడుతుందేమో మొత్తం ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. నేను అయితే ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ 1, మీరు నా బాధను చూసి మీరు కూడా బాధపడుతున్నారంటే ఆప్షన్ ఏ అని కామెంట్లో చేయండి. అలాగే ఆప్షన్ బి, మీరు కూడా అలాగా ఫిష్ లవర్స్ అయితే ఆప్షన్ బి అని కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మీకు వెళ్ళి కింద ఉన్న ట్యాంక్ని అయితే చూపిస్తాను, అసలు క్రాక్ ఎక్కడ వచ్చిందో అనేది. సో చూడండి గైస్, ఇక్కడ వచ్చింది క్రాక్ ఈ లైన్లోని. చూసారా పిచ్ ఎలా ఊడిపోతుందో. సో నేనైతే సెటప్ని ఏ విధంగా ఇస్తున్నాను. వాటర్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. సో నేనైతే టెస్టింగ్ అయితే ఒక చేపని అయితే వేసాను. ఎందుకంటే ఈ వాటర్, నేను వాడే వాటర్ అయితే మున్సిపల్ వాటర్ కాబట్టి అందులో క్లోరిన్ కలుస్తుంది కాబట్టి నేను ఫిష్ని అయితే ఒకటి యాడ్ చేశాను. అసలు ఈ వాటర్లో చేప బ్రతుకుతుందా లేదా అనేది. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి చేపలు. సో అందుకు నేను మాలి ఫిష్ని అయితే వేసాను. సో నైట్ వేసాను. ఇప్పటికి బాగానే ఉంది. అంటే వాటర్లో ఫిష్లు అయితే యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను సెటప్ చేస్తున్నాను. వాటర్ కూడా చాలా క్లియర్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫిల్టర్ చూపిస్తాను. ఫిల్టర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, పక్కన చూస్తున్నారు డస్ట్ ఎలా ఫామ్ అయిపోయిందో. నేనైతే లో బడ్జెట్లోనే ప్లాన్ చేశాను ఈ ఫిల్టర్ కూడా. ఎందుకంటే ఈ ఫిల్టర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అని చాలా కాస్ట్లీ చెప్తున్నారు ఒక్కొక్క షాప్లో. సో అందుకని నేనైతే స్పాంజ్ అయితే యాడ్ చేయను. అంటే నార్మల్ స్పాంజే, కొంచెం ఫిల్టర్ స్పాంజ్ అయితే కొంచెం హెవీగా చెప్తారు కాస్ట్. సో నా దగ్గర లేదని ఇంకా నార్మల్ స్పాంజ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనీ అరేంజ్ చేశాక ఇంకా ఆ స్పాంజ్ అయితే మార్చాలి. అలాగే సెరమిక్ రింగ్స్ అయితే నేను వేయలేదు. సో మనీ చూసాక అప్పుడు సెరమిక్ రింగ్స్ అయితే వేయాలి. సో ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇంకొక -పాయింట్ చేశాను, మనీ లేదు కాబట్టి నా దగ్గర. కింద చెప్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఏమీ ప్లేవుడ్ వేయలేదు, అది మైనస్. థర్మాకోల్ కూడా ఎలాగ బెండ్ అవుతుంది సార్. అంటే ఇది ఒక 300 gallon ఉంటుంది దీని వెయిట్. సో చూస్తున్నారు కదా సైడ్ సార్ ఎలా బెండ్ అవుతుందో. ఇంకా తప్పదు, ఈ సెటప్ని మళ్ళీ మనం తీసేయాలి. మళ్ళీ మనం కొత్తగా డిజైన్ చేసి సెటప్ చేద్దాం. అంటే మనం ప్లేవుడ్ని కూడా యాడ్ చేయాలి, తప్పదు. ఇంకా మనీ అరేంజ్ చేసి కొత్తగా సెటప్ చేద్దాం. సెటప్ కొంచెం నార్మల్గా చేశాను.
ఇందులో ఇంకా సెటప్ చేద్దాం అనుకున్నాను, కానీ సెటప్ చేసుకుంటుంటే ప్రాబ్లం పెద్ద అయిపోద్దని ఇంకా మనం వాటర్ని అయితే తీయాలి. చూడడానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది మీకు ప్రాబ్లం, అని చాలా పెద్దది, చాలా రిస్క్. సో ఫైనల్లీ అయితే మనం వాటర్ అనేది తీస్తాం. సో వాటర్ని రిమూవ్ చేయడానికి అయితే నాకు 2 గంటల సమయం పట్టింది. సో మొత్తానికి అయితే నేను వాటర్ తీస్తాను, అలాగే శాండ్ కూడా తీస్తాను. ఇవన్నీ శాండ్ అయితే ఈ బకెట్లో ఇస్తాను. ఇప్పుడు చూడండి మొత్తం ఎలా గతిరైపోయిందో, ఎందుకని మొత్తం అంతా వాటర్. సో ఫైనల్లీ నేను కంప్లీట్ చేశాను వర్క్. శాండ్ని అలాగే వాటర్ని కూడా తీస్తాను. చూస్తున్నారు కదా, శాండ్ అయితే ఎప్పుడు అయితే ఈ బకెట్లో. సో కంప్లీట్ వాటర్ వేస్తాను. చూసారు కదా గైస్, 2 hours సమయం పట్టింది గైస్ వాటర్ని అలాగే శాండ్ని రిమూవ్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం సిలికాన్ అయితే దానికి అంటించాలి. సో ఇంకా మొత్తం అంటించాక ఇంకా మొత్తం ఆ సెటప్లోనే చూపిస్తాను. ఇంకా మనం వచ్చే వీడియోలో అయితే ఒక న్యూ లుక్తో మళ్ళీ సెటప్ చేస్తాను గైస్. సో మీరు ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా కొంచెం వర్క్ ఉంది. స్టాండ్కి అయితే మనం ప్లేవుడ్ వేయాలి. సో కింద పైన, సో కింద అయితే నేను ఎక్వేరియం అయితే పెట్టబోతున్నాను. అంటే 6-7 పెట్టాలో 8 పెట్టాలో అని ఆలోచిస్తున్నాను. సో కంప్లీట్ వర్క్తో అయితే కనపడతాను గైస్. అంటే స్టాండ్ కూడా ప్లేవుడ్ వేయించాలి. నేను అయితే ముందు ఏం చేద్దాం అనుకున్నాను, కానీ మనీ అయితే సరిపోలేదు ప్లేవుడ్కి. సో ప్లేవుడ్ కింద పైన వేయాలి. ప్లేవుడ్ వేయించకపోవడం కారణం వల్ల ఏమో అనుకుంటాను, చిన్నది స్క్రాచ్ అయితే వచ్చింది. సో ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు. సో మనీ అరేంజ్ చేసి ఇంకా ఫాస్ట్గా అయితే ప్లేవుడ్ వేయించాలి. అలాగే మనం న్యూ ఎక్వేరియం సెటప్ అయితే చేయాలి ఫాస్ట్గా. ఇంకా నార్మల్ శాండ్తో అయితే నేను కంప్లీట్ సెటప్ అయితే చేశాను అంతే. సో చూడండి ఆ సెటప్ ఎలా ఉందో. సో ఆ సెటప్ చూసాక ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు మీరే అవాక్ అవుతారు ఆ సెటప్ చూసి. అంత బాగా డిజైన్ చేస్తాను. ఆ సెటప్ పెద్ద స్టోన్స్తో అలా డిజైన్ చేద్దాం అనుకున్నాను ముందే, కానీ మనీ లేని వల్ల నేను సెటప్ చేయలేదు. సో నార్మల్గానే సెటప్ చేస్తాను. మొన్న వచ్చిన వీడియో అయితే చూడండి, అది మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఎక్వేరియం సెటప్ అయితే చాలా కష్టపడ్డాం. మా మనీ బ్రో కూడా వచ్చాడు. ఆడిని మార్నింగ్ నుంచి రారా అంటే ఆడు ఆఫ్టర్నూన్ వచ్చాడు. ఆఫ్టర్నూన్ నుంచి అయితే మేము ఈవినింగ్ దాకా కష్టపడుతున్నాం ఆ సెటప్ గురించి. చాలా టైం పెట్టింది, చాలా కష్టపడ్డాం ఆ సెటప్ చేయడానికి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ సెటప్పే కదా, ఈజీగా ఉంటుంది కదా అనుకుంటారు. ఇక చేసే వాళ్ళకి తెలుస్తుంది చాలా కష్టపడ్డాం. ఇలాగే ఎక్వేరియం హాబీస్, ఇలాగే ఫిషెస్ లవర్స్ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు అనేది, ఎలా కష్టపడతారు అనేది. నేనైతే చాలా కష్టపడ్డాను గైస్. ఆ వీడియో చూస్తే మీకు కనపడుతుంది ఆ కష్టం ఏంటో. సో ఈరోజు వీడియో ఇంతవరకే. నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరూ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోకి వెళ్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.